పవన్ కళ్యాణ్‌కున్న ముందు చూపు ప్రతి ఒక్కరికి ఉంటే బాగుండు అని ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అని తెలిసి ముందస్తుగానే ఆయన దగ్గరున్న 21 మంది ఎమ్మెల్యేను అదేవిధంగా ఎంపీలందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన మాత్రం ఒకటే మాట చెప్పారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు అస్సలు రెచ్చిపోయి మాట్లాడకండి. వాళ్ళని అసలు పట్టించుకోకండి అనే విధంగా ఆయనైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్‌తో పాటు ఇంకో ముగ్గురికైతే ఆ బాధ్యతను కూడా ఎవరైనా కొంచెం ఫైర్ అన్నట్టు అనిపిస్తే మీరు దానిపైన ఇనిషియేటివ్ తీసుకోండి. నేను కామ్‌గా ఉంటాను. మీరు కూడా కామ్‌గా ఉండండి. ఇదే ఆయన చెప్పిన మాటలు. సో అవి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినాక వర్తించినాయి అని చెప్పాలి. ఎందుకంటే వచ్చిన 11 నిమిషాల పాటు అంత రచ్చరచ్చ చేశారు. దాని గురించి ఏమంటారు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన నడిపించే విధానం టీంని ఏదైతే ఉందో సో పర్ఫెక్షన్గా ఉన్న 21 మందిని కూడా చాలా క్లీన్గా నడిపిస్తారనమాట. ఎందుకంటే ఆయన నమ్మి గెలిచిన జనం గెలిపించారు కాబట్టి ఆయన ఒక రెస్పాన్సిబుల్గా ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్గా ఆయన ఛార్జ్ ఆయన తీసుకుని చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు. సో అట్లనే వాళ్ళ పార్టీ వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, సో అది పర్సనల్ మీటింగ్ పెట్టుకుని అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి, సో ఎవరి మీద కోపం అనేది తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఇన్ కేసు మన కూటమిలో వాళ్ళే ఒక మాట నోరు జారి మాట్లాడచ్చు, మన వల్ల ఏదైనా తప్పు జరిగిందనో లేదంటే మనం అది చేయలేదనో మన దగ్గర నుంచి ఆ రిపోర్ట్ రాలేదనో అడుగుతారు. సో వాళ్ళు అడిగినప్పుడు మనం కంగారు పడో లేదంటే ఆవేశపడో మనం సమాధానం చెప్పకూడదు. దాన్ని ఒకసారి ఆలోచించి వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే విధంగా డిస్కషన్ అయితే జరిగిందనమాట. అట్లానే నాదెండ్ల లాంటి సీనియర్ నాయకులను కూడా ఆయన వాళ్ళు ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఎవరన్నా మన వాళ్ళు ఒకవేళ ఆవేశపడితే ఎలా కంట్రోల్ చేయాలి అనే విధంగా చెప్పడం జరిగింది. అట్లానే ఈ జగన్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మనల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. ఇప్పుడు మిమ్మల్ని తిట్టచ్చు, నన్ను తిట్టచ్చు, ఎవరినన్నా వాళ్ళు తిట్టి కూడా మన నోటి నుంచి బూతులు తెప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి అసలు మీరు లోన్ అవ్వద్దు. ఖచ్చితంగా మీరు అనుకున్న టాపిక్ ఏమైనా చెప్పాలి, మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది చెప్పాలి. మనకేమైనా కావాలి అంటే అది తీసుకోవాలి. సో మన పార్టీ తరఫున మనకేం కావాలి, నెక్స్ట్ ఉన్నదాన్ని ఎట్లా బడ్జెట్ని వినియోగించుకోవాలి, వాళ్ళు చెప్పేది ఆలకించుకుని మనం ఏం చెప్పాలో అది చెప్పాలి. కరెక్ట్గా పాయింట్ మీద మాత్రమే జరగాలి అసెంబ్లీ అనేది. సో మధ్యలో ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేయడానికి వీళ్ళందరూ వస్తుంటారు, వీళ్ళని మాత్రం పట్టించుకోవద్దని అయితే క్లియర్గా చెప్పారు. మరి ఈరోజు అదే రిపీట్ అయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే సో వైసీపీ వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా కూడా అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఆయన చక్కగా బుద్ధిమంతుడిలాగా నీట్గా దాన్ని ఏమంటారు గొంతు కింద వేలు పెట్టుకుని చాలా ఇదిగా కూర్చుని చాలా డిసిప్లిన్ కూర్చున్నాం. ఎందుకంటే ఆయన కోపం వస్తుంది, ఆ మొహంలో తెలుస్తుంది అనమాట ఆయన కోపం వచ్చే విధానం. సో మరి వైసీపీ పార్టీ వాళ్ళకి అది పుట్టినప్పటి నుంచే మరి వాళ్ళు ఆ రాజకీయంలో అదే ముందుగానే అనుకున్నారు ఈ పార్టీలోకి వెళ్ళాలని. వాళ్ళ ప్రవర్తన అలాంటి క్యాండిడేట్లు అందరినీ కూడా ఆయన తీసుకున్నాడు. మరి ఉన్న 11 మంది కూడా దాన్ని ఏమంటారు ఇక్కడ కుక్కల్లాగా మురిగి కాసేపు అలసిపోయి వాళ్ళే వెళ్ళిపోయారు. గవర్నర్ మాట్లాడుతున్నారంటే గవర్నర్ అనే వాళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు వీళ్ళందరికంటే టాప్ మోస్ట్ పొజిషన్. ఆయన మాట్లాడుతున్నప్పుడు సీఎం అంతటి వారే నోరు మూసుకోవాలి. అటువంటిది ఆయన మాట్లాడుతున్నంత సేపు కూడా ఇష్టం అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు కదా. ఇప్పుడు ఒక మనిషి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే ప్రజలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు గెలిపించి. సో వాళ్ళని ఓడిపించారు అంటే వాళ్ళలో ఏ ఒక్క నాయకుడికి కూడా ఒక నాయకుడిగా ఉండే లక్షణం లేదు. ఖచ్చితంగా మెయిన్ లీడర్ జగన్మోహన్ రెడ్డికే లేదు అక్కడ. ఇంకా మిగిలిన వాళ్ళందరూ 11 మంది ఉంటే ఏంటి పోతే ఏంటి. సో వాళ్ళ క్యాబినెట్లో ఉన్న అందరూ కూడా వేస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది చెప్పాలి. సో అందుకే వాకౌట్ అయిపోవడమే మంచిది. వాళ్ళు ఉండి వాళ్ళని వికారంగా మనం చూడటం తప్ప వాళ్ళు ఉండే ఉపయోగం ఏం లేదు.